గురువుగారు, మనకి ఉగాది అనగానే అందరికి పంచాంగమే గదా! తెలుసుకోవాలని చాలా ఉంటుంది. అవును. మరి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఉగాది పంచాంగం ప్రకారం? చాలా మంచి విషయమే అడిగారు. మనకు 12 రాసులు గాను ఏ రాశి వాళ్ళు ఎలా ఉండబోతుందనేది మనం తెలుసుకుంటున్నాం. ప్రతి రాశి గురించి గూడా. అట్లాగే ఈ యొక్క శ్రీ శాలివాహన శకం, శ్రీ పరాభవనామ సంవత్సరం, చైత్ర శుద్ధ పాడ్యమి అంటే ఉగాది రోజు నుంచి ఈ సంవత్సరమంతా గూడా 2026 మొత్తం మీద కూడా తులా రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయమేమో రూ. 5, హ్మ్. ఖర్చేమో రూ. 14. అమ్మా! అయితే అధికమైనటువంటి వ్యయముందన్నమాట. అధికమైన వ్యయం. వ్యయం. 5లో 14 తీసేస్తే 9 దాకా. నష్టం హ్మ్. రూ. 9. హ్మ్. 9 నష్టమనేది కలిగే అవకాశం ఉంది. అయితే గ్రహస్థానాల యొక్క ప్రభావం వల్ల అధికమైనటువంటి నష్టాలు ఉన్నా, ఈ నష్టాలు ఏమిటి అంటే ఎక్కువగా వీళ్ళు కూడా తులారాశి వాళ్ళు కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో ఎక్కువగా శుభకార్యాలకు సంబంధించి, హ్మ్. వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఓకే. హ్మ్. అంటే మంచినీళ్ళలాగా ఖర్చు చేసేస్తారు. అందువల్ల అధికంగా ఖర్చయిపోతుంది. ఆ విషయం మళ్ళీ ఇంగ కూడా తెలుసుకుందాం పూర్తిగా. అలాగే గౌరవార్థం రాజ్యభోజ్యం వచ్చేటప్పటికి 6, హ్మ్. అవమానం వచ్చేటప్పటికి 3. ఓకే. ఇక్కడ అధికంగా గౌరవం ఉంది. హ్మ్. అధికంగా గౌరవం ఉంది. ఇదొకటి చాలు మనకు అభివృద్ధి చెందడానికి. హ్మ్. ఎందుకంటే ప్రజలలో మంచి పలుకుబడి, పేరు ప్రఖ్యాతలు, ప్రతిష్టలు, గౌరవాలు, సన్మానాలు, సత్కారాలు ఎక్కడ పోయినా కూడా అందరూ మనవల్ని అభిమానించే వాళ్ళే కనపడతారు. హ్మ్. అంటే ఒక మాటలో చెప్పాలంటే శత్రువులు కూడా గతంలో వీళ్ళు మనకు శత్రువులే అనుకున్న వాళ్ళు కూడా మిత్రులవుతారు. ఇది గదా! అవును. అసలైనటువంటి మిరాకిల్ అంటే. అవును గురుగారు. ఎందుకంటే శత్రువు అనే వాళ్ళని చూసి మనం బాధపడుతూ ఉంటాం. మనం హ్మ్. ఎంత చేసినా వీళ్ళు శత్రువులు ఎక్కువైపోతున్నారే. మనకు అన్ని విధాలా కూడా వీళ్ళు హాని కలగచేస్తున్నారు. ఆటంకాలు కలగజేస్తున్నారు. ఆహ్, ఎక్కడ పోయినా అవమానిస్తున్నారు అని ఎక్కువ శాతం బాధపడుతుంటారు కదా! హ్మ్. అటువంటి వాళ్ళే మనకు అండగా నిలబడి, అండదండగా నిలబడి మనకు సహాయం చేస్తే ఎలా ఉంటుందో అవును. అదే అదృష్టం అంటే. ఏమండి? అదృష్టం. దాన్నే అదృష్టం. దాన్నే రాజ్యపూజ్యము అంటారు. ఏమంటారు? రాజపూజ్యం. హుహు. హ్మ్. ఎక్కడ పోయినా గూడా మనకు మంచి పేరు. ఇదే మన ఆస్తి. ఏమిటి? ఇదే ఆస్తి. ఆ! హ్మ్. స్థిరమైన ఆస్తి ఏదైనా ఉంది అంటే, హ్మ్. అది 10 మంది మనమల్ని ఎప్పుడైతే మంచి వాళ్ళంటారో, అది అనంతమైన ఆస్తి అని అర్థం. ఇంకా ఆహ్, ఆదాయ వ్యయాలంటావా? గ్రహస్థితిలోనే బట్టి వాళ్ళ సంచార ప్రభావం, వాళ్ళున్న స్థానాలను బట్టి, వాళ్ళు ఏ ఏ స్థానాల్లో ఎప్పుడు మారుతున్నారో, వాళ్ళు ఏ ఏ స్థానాల్లో ఉన్నారో, దాన్ని బట్టి ఆదాయ వ్యయాలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. అవుతే ఇవి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒడుదుడుకులు ఉండనే ఉంటాయి. హ్మ్. 12 రాసుల వారికి కూడా అవును. ఒడిదుడుకులు చిన్న ఉండనే చిన్న ఉంటాయి. ఇబ్బందులైతే ఆ! ఉంటాయి. హ్మ్. కొద్ది రోజులు బాగుంటుంది. మళ్ళీ కొద్ది రోజులు బాగుండకపోవడము ఇవన్నీ కామనే. హ్మ్. అవుతే ఇక్కడ మనము గ్రహస్థితిని చూసుకుంటున్నట్టయితే వీళ్ళకు శని అనుకూల స్థానం అనుకూలంగా ఉండడం వల్ల ప్రస్తుతమవుతే గురువు యొక్క ప్రభావం భాగ్యస్థానంలో ఉండడం వల్ల తర్వాత తదుపరి వ్యయ స్థానానికి మారుతూ ఉన్నాడు కాబట్టి వీళ్ళ ప్రభావం చూసుకున్నట్టయితే ఆహ్, తులా రాశి వాళ్ళకి కూడా గృహయోగం ఉంది. హ్మ్. ఎక్కువ శాతం గృహయోగం అధికంగా అందరికీ కూడా ఉన్నాయి. హ్మ్. గృహయోగం ఉంది. ఇల్లు కొనడము, లేదంటే ఇల్లు మారడము కలిసొచ్చే అంశాలే. హ్మ్. సొంత ఇంటి కల నెరవేరడము, ఇది గూడా కలిసొస్తుంది. అవుతుంది కూడా. హుహు. అలాగే మామూలుగా చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏమని? ఇల్లు కొనాలి, ఇల్లు కొనాలి అని ప్రయత్నాలు చేస్తూ తిరుగుతూ ఉంటారు. కొంతమందికి డబ్బులు చేతిలో ఉండి అనుకున్నది జరగదు. అవును. హ్మ్. ఇల్లు ప్రయత్నాలు చేస్తూ తిరుగుతూనే ఉంటారు. కానీ కుదరవు. సక్సెస్ అవ్వదు. ఆ! హ్మ్. అలాగే ఆహ్, లేకపోయినా గూడా
అదే ఒట్టి చేతులతో మోరేయడం అని అంటారనమాట. హ్మ్. లేకపోయినా ప్రయత్నం అప్రయత్న లాభం అంటారు దీన్ని. అనుకోకుండా, ఊహించకుండా కలిసి రావడం అంటారనమాట. దానికి గాను వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న సొమ్మేమో తక్కువ. ఇల్లేమో ఎక్కువ ఖర్చు. హ్మ్. అప్పుడేం చేస్తారంటే బ్యాంకు రుణాలను ఆశ్రయించడము. 10 మంది దగ్గర పోయి అడగడం వల్ల ఎవరు కూడా లేదనకుండా హ్మ్. ఎందుకంటే వీళ్ళ పైన గౌరవము, హ్మ్. మంచి మర్యాద అనేది ఉంది కాబట్టి ఇంప్రెషన్ ఉంది మంచిగుంది. కాబట్టి అందరూ కూడా సహాయం చేస్తారు. హ్మ్. కాపోతే ఆ సొమ్ముతోనే వీళ్ళు ఇల్లు కొనడము, హ్మ్. లేదంటే వాహనం కొనడము ఇటువంటివి. ఇదే గాకుండా శుభకార్యాలు చేసుకోవడము. ఆ శుభకార్యాలకు సంబంధించి నగలు ఎక్సెట్రా ఈ వస్తువులు అన్నీ కూడా కొనడము. ఈ విధంగా అధికమైనటువంటి ధనం ఖర్చు చేస్తారు. హ్మ్. మంచినీళ్ళలాగా ఖర్చు చేస్తారు. హ్మ్. ఎక్కువగా చెప్పాలంటే ఆడంబరాలకి, హ్మ్. విందులు, వినోదాలకి సంబంధించి ఎంతైనా ఖర్చు చేసి అనుకున్నది అనుభవిస్తారు. హ్మ్. అలా అది కూడా ఆనందమైన జీవితం అని కూడా చెప్పొచ్చు. ఆనందమయమైన జీవితం. జీవితము. చెప్తూ ఉంటారు గదా! పోయిన సంవత్సరం నాకు బాగా జరిగింది. మంచిగా హ్మ్. ఏదనుకుంటే అది జరిగింది హ్మ్. అని అంటూ ఉంటారనమాట. అలా రేపు ఫ్యూచర్‌లో చెప్పుకోవడానికి ఇదొక అనుకూలమే. హ్మ్. ఆ విధంగా వీళ్ళ ప్రయత్నాలన్నీ గూడా కలిసి వస్తాయి. హ్మ్. అనుకున్న వెంటనే తడవుగా ఆలస్యం లేకుండా వెంటనే చకచక జరిగిపోయే అంశాలే అధికంగా ఉన్నాయి. హ్మ్. వీళ్ళు గూడా తెలివిగా బాగా వ్యవహరిస్తారు. హ్మ్. ఎవరితో ఏం మాట్లాడాలి? హ్మ్. పెద్ద, చిన్న చిన్నవాళ్ళను గౌరవించడము, పెద్దవాళ్ళను గౌరవించడము, అందరి చేత పనులు చేయించుకోవడము, కార్యసాధకుడంటారు. హ్మ్. ఏమిటి? ఆ! కార్యసాధకుడు. ఎటువంటి వాళ్ళ చేతైనా సరే ఆ పనిని పూర్తి చేయించుకుంటారు. సక్సెస్ హ్మ్. అవుతూ ఉంటారు. హ్మ్. ఇలాంటి అనుకూలతలన్నీ కూడా బాగున్నాయి. హుహుహు. తర్వాత విద్యార్థులకు కూడా చక్కగా పాసయ్యే అవకాశం ఉంది. హ్మ్. మంచి, మంచి ఉన్నత చదువులకి వెళ్ళే అవకాశము ఉంది. హ్మ్. వీళ్ళకి కూడా విదేశీయాన యోగం తప్పకుండా నెరవేరుతుంది. ఈజాలు పుట్టడం కానీ, అలాగే జాబులు రావడం కానీ, వీళ్ళు ప్రయత్నం చేసిన ప్రయత్నాలు ఫలించడం కానీ, అన్నీ కూడా చక్కగా కలిసొస్తాయి. హ్మ్. కుటుంబ సభ్యులతో కూడా సఖ్యత, సౌఖ్యము, హ్మ్, భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, తల్లిదండ్రులు వల్ల ఏదైనా సహాయ సహకారాలు, హ్మ్. అన్నదమ్ముల వల్ల కావచ్చు, అందరి వల్ల సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులు అండదండలనేది మెండుగా ఉన్నాయి. హ్మ్. బంధువులు కానీ, స్నేహితులు కానీ అందరి అనుగ్రహం అనేది అందరి మన్నన సంపాదించుకోవడం గూడా జరుగుతుంది తులారాశి వాళ్ళు. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకొని సన్మానాలు, సత్కారాలు, అవార్డులు, రివార్డులన్నీ కూడా పొందుతారు. హుహుహు. ప్రశంసలు వెల్లువెత్తుతాయి. రాజకీయ నాయకులకైతే విశేషమైనటువంటి ప్రజాదరణ. హ్మ్. రాజకీయ నాయకులకైతే విశేషమైన ప్రజాదరణ. ప్రజాదరణ. కోర్టు వ్యవహార సమస్యలన్నీ కూడా వైదొలిగిపోతాయి. హ్మ్. లేదా వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. హ్మ్. భూ వివాద సమస్యలన్నీ గూడా సద్దుమణిగిపోతాయి. హ్మ్. వాటి నుంచి మంచి అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి. హ్మ్. ఇలాంటివన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. హుహు. తర్వాత వాహన యొక్క అనుకూలత ఉంది. హ్మ్. చెప్పుకుంటూ పోతే ఈ పరాభవనామ సంవత్సరం తులా రాశి వారికి అనేక విధాల కూడా అనుకూలమే ఉంది. వివాహ విషయంలో కూడా గదా అవును. గురుగారు? హ్మ్. వివాహ విషయంలో మరి అనుకున్న వెంటనే కూడా హ్మ్. ఆహ్, సంబంధాలు కుదిరిపోవడం. హుహు. ఎందుకంటే ఎక్కడ పోయినా గూడా వీళ్ళ వీళ్ళ మాటకు తిరుగుండదనమాట. వీళ్ళు ఏది మాట్లాడినా హ్మ్. దానికి విలువ పెరుగుతుంది. ఆ హ్మ్. మాటకు విలువ పెరుగుతుంది. కాబట్టి సంబంధాలనేది ఆటోమేటిక్‌గానే కుదురుతాయి. హ్మ్. ఆహ్, ఆలస్యమయ్యినటువంటి వాళ్ళు కావచ్చు, ఆగి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రయత్నాలు చేసి, హ్మ్. లేదా కొత్తగా ప్రారంభం చేసే వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా మంచి శుభవార్తలే. హ్మ్. మనం సామెత చెప్పుకుంటూ ఉంటాం. పిలిచి పిల్లనివ్వడం అనేది అన్నట్టుగా గూడా హ్మ్. వీళ్ళు గతంలో చేసి నిలబడిపోయినాయి కూడా ఇప్పుడు మళ్ళీ ముందుకొస్తాయి. హ్మ్. వచ్చి వాళ్ళే సంబంధాలు వెతుక్కుంటా వచ్చి హ్మ్. చేసుకోవడం కానీ, ఇవ్వడం కానీ, ఇవన్నీ గూడా వెంటనే చకచకా జరిగిపోతాయి. నెరవేరుతాయి కూడాను. హుహు. ఒక మాటలో చెప్పాలంటే తులా రాశి వారికి అనేక విధాల కూడా అనుకూలమైనటువంటి వాతావరణాలు ఎక్కువగానే ఉన్నాయి. ఓకే. కాపోతే
దాంతో పాటు కూడా కుజుడు కలవడం వల్ల కొన్ని కొన్ని చికాకులు, హ్మ్. ఆర్థిక నష్టాలు అనేది, ఎందుకంటే కుజుడు మారుతున్నాడు కాబట్టి. హ్మ్. 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 శనితో కలిసి ఆరో ఇంట ఆహ్, ఆయనే కాకుండా కుజుడు, బుధుడు వీళ్ళందరూ కూడా కలిసి శనితో సంచారం చేస్తున్నారు కాబట్టి, దాని ప్రభావం వల్ల కొన్ని కొన్ని ఒడిదుడుకులున్నాయి. అవే ఆర్థిక హుహు. ఖర్చులెక్కువ. ఆర్ అంటే ఈ సంవత్సరం వాళ్ళు ఎక్కువ కుదిరినంత వరకు ఏమి ఇన్వెస్ట్‌మెంట్స్ చేయకుండా ఉంటే బెటర్ అంటారా ఏం గురుగారు? లేదు. ఆ! చేసుకోవచ్చు. వ్యాపారంలో ఆ! ఆ! ఇన్వెస్ట్‌మెంట్స్ చేయొచ్చు. చేసుకోవచ్చు. ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. కాకపోతే కుజుడి ప్రభావం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు, హ్మ్. వీళ్ళకి కూడా వాహన ప్రమాదాలు, హుహు. కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన విషయంలో కూడా కాస్త సమస్యలొచ్చే అవకాశం ఉంది. హ్మ్. కాబట్టి దానికి సంబంధించి వీళ్ళేదైనా పరిహారం చేసుకోవడం చాలా మంచిది. ఆ హ్మ్. పరిహారం ఏమిటి అంటే, ఓం మంత్రం కూడా చెప్పుకుందాం. ఆ! దానికి మంచి మంత్రము. హ్మ్. ఆ మంత్రం కూడా ఏమిటంటే, ఓం కంబలాయ విద్మహే వనస్పతాధిపతయో ధీమహి తన్నో విశ్వకర్మ ప్రచోదయాత్ స్వాహ. ఏమిటి అంటే, నన్ను, నా జీవితాన్ని అందంగా రాయి, అందంగా మార్చెయ్యి అని అర్థం. హ్మ్. అంటే నా తలరాత, హ్మ్. నా జీవితము అందంగా ఉండాలి అని మనం ఆయనకు తెలియచేయడం. ఓకే. అందంగా అంటే అన్ని విధాల. అందం అంటే అనుకూలంగా. రూపమే కాదు. హ్మ్. అన్ని విధాల, సర్వ విధాల. హ్మ్. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, హ్మ్. ఇవే గాకుండా అనేక విధాలు కూడా నా జీవితం 3 పువ్వులు 6 కాయల్లా కొనసాగాలి. హ్మ్. ఒక మాటలో చెప్పాలంటే మహర్జాతకుడిని, అదృష్టవంతుడిని చెయ్యి అని చెప్పి ఈ యొక్క మంత్ర అర్థము. మన రూపము, హ్మ్. మన యొక్క ఆరోగ్యము, మన ఆయుష్షు, మన యొక్క అభివృద్ధి, మన మన యొక్క ఆర్థిక స్థితిగతులు అన్ని విధాలు కూడా బాగుండడం కోసమే ఈ మంత్రాన్ని పఠించడం. హ్మ్. ఇంకా కూడా మనం వాళ్ళ జన్మరాహిత్య అంటే వాళ్ళు పుట్టిన సమయ ప్రకారంగా ఎక్కువగా నష్టాలు, ఎక్కువగా పెద్ద పెద్ద సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఆహ్, వీలైనంత వరకు కూడా నవనాగ శాంతి. ఏమిటి? నవనాగ నవనాగ శాంతి. శాంతి. అన్ని విధాల బాగుండడం కోసం. హ్మ్. చదువు ప్రకారంగా, ఉద్యోగ ప్రకారంగా, వ్యాపార ప్రకారంగా, సంతాన ప్రకారంగా, ఆరోగ్య ప్రకారంగా, ఆయుష్ ప్రకారంగా అన్ని విధాల కూడా వీళ్ళు అనుకున్నది పూర్తిగా నెరవేరడానికి, సక్సెస్ కావడానికి, గతంలో నష్టపోయినటువంటి నష్టాలని మళ్ళీ తిరిగి మనం వాటన్నిటి నుంచి పూడ్చుకుంటూ వాటి నుంచి అధిగమించి బయటపడడానికి, హ్మ్. భారీ నష్టాల నుంచి కూడా మనం రికవరీ కావడానికి ఈ యొక్క పూర్తిగా సర్పశాంతి చేసినట్టయితే తులారాశి వారికి సర్వ విధాలా కూడా కలిసి వస్తుంది. హ్మ్. మంచి సంతాన భాగ్యము, ఆరోగ్య లాభము, అలాగే వాహన వస్తు లాభాలు, హ్మ్. వివాహ యోగము, అలాగే విదేశీయాన యోగము, అలాగే అక్కడ స్థిరపడడము. ఆ స్థిరపడడం కూడా ఏంటి? స్థిర చరాస్తులు అక్కడ గూడా వీళ్ళు ఆస్తిపాస్తులను హ్మ్. కూడబెట్టుకోవడము. ఇటువంటివి అనేకమైనటువంటి వాతావరణం అనుకూలం పొందడానికి ఈ విధమైనటువంటి పరిహారం చేసుకున్నట్టయితే చక్కగా కలిసి వస్తుంది. హ్మ్. తర్వాత గూడా వీళ్ళు నిత్యం వీలైనంత వరకు తులారాశి వాళ్ళందరూ కూడా గణపతిని దర్శనం చేసుకోవడం. హుహు. నిత్యము గణపతిని ఆరాధించడము, గణపతిని పూజించడము, హ్మ్. ఆహ్, గణపతి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి రావడము. హ్మ్. ఇలాంటివన్నీ గూడా చేస్తూ ఉంటే ఇంకా కూడా ప్రశాంతంగా, మనశ్శాంతిగా అభివృద్ధి చెందుతారు. హుహు. ఈ సంవత్సరం వీళ్ళు గణపతి దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తే బావుంటుంది అవును. వీళ్ళకి. అన్ని ఆటంకాలు కూడా వైదొలిగిపోతూ ఉంటాయి. హుహు. గురుగారు ఈ రాశి ప్రకారంగా చూస్తే వాళ్ళకు ఏ రత్నం బావుంటుంది? అలాగే కలిసొచ్చే వర్ణం కూడా ఏంటి? చాలా మంచి విషయం అడిగారు. ఈ యొక్క తులా రాశి వాళ్ళకి కూడా తెలుపు వర్ణము, హ్మ్. అలాగే ఎరుపు వర్ణం కూడాను, దీంతో పాటు ఆరెంజ్ వర్ణము, హుహు. ఇవే గాకుండా ఈళ్ళకు గూడా యెల్లో, బ్లూ ఇవి బాగా కలిసి వస్తాయి. సిల్వరు హ్మ్. ఎక్కువగా సిల్వరు. ఇవన్నీ గూడా ఈ రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. హ్మ్. హ్మ్.
దాంతో పాటు ఇంకా కూడా వీళ్ళు ఏదైనా సరే ఆహ్, తూర్పు దిశగా పయనించినట్టయితే కూడా ఎటువంటి కార్యమైనా గూడా నెరవేరుతుంది. ఇంట్లో హుహు. నుంచి బయటికి వెళ్తున్నారంటే తూర్పు దిశగా వెళ్లారంటే సక్సెస్ అవుతూ ఉంటారు. హ్మ్. ఓకే గురుగారు. చక్కగా వీళ్ళు గణపతి ఆరాధన చేసుకుంటూ మీరు చెప్పిన మరీ సమస్యలెక్కువవుతున్నాయన్నప్పుడు అనుభవం ఉన్న గురువు ద్వారా ఇటువంటి హోమాలు చక్కగా చేసుకుంటే అంతా బావుంటుంది. బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.